ఆయుష్ ఆవిరైపోతున్న ఆయుష్ కాలం. ఈరోజు మరి భూమి మీదకి ప్రతి మనిషి రావాలన్న అది దేవుని సంకల్పం. దేవుని ఆజ్ఞ లేకుండా భూమి మీద ఎవరు రావటానికి వీల్లేదు. మన తల్లిదండ్రులు అనుకుంటే మనం ఈరోజు భూమి మీదకి రాలేదు. పరలోకముందున్న కన్నతండ్రి ఆయన అనుకున్నాడు, నా పిల్లలు భూమి మీదకి వెళ్ళాలని, వెళ్ళినటువంటి పిల్లలు నా గురించి ఆలోచించాలని, ఆలోచించి నేర్చుకొని నేనే దేవుడని తెలుసుకుంటారని ప్రతి మనిషికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆయుష్ కాలం ఇస్తున్నాడు. మరి దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని మరి దేవుడే తగ్గిస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ ఆయుష్ని దేవుని కొరకు బ్రతకాలి. భూమి మీద ఉన్న మనుషులు ఆయుష్ కాలం ఎంత ఇచ్చాడని దేవుడు పూర్వం మనం ఆలోచిస్తే సుమారు 1000 సంవత్సరాలకి ముందు బతికినటువంటి భక్తులు ఉన్నారు. ఆదాం గారు 930 సంవత్సరాలు. ఆదాం గారి నుంచి వచ్చినటువంటి మెతేషులా గారు ఎన్ని సంవత్సరాలు అండి? 969 సంవత్సరాలు బతికిన వారు మనకు కనబడ్డారు. అంటే ఆయుష్ ఇచ్చేది దేవుడు, ఆయుష్ని తగ్గించేది కూడా ఎవరండి? దేవుడే. 20 సంవత్సరాలు ఉండేవారు మనకు కనబడతారు. అలాగే 30 సంవత్సరాలు కనబడతారు. 40 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా కనబడతారు. 50 సంవత్సరాలు బ్రతికిన వారు కనబడతారు. 70, 80 ఈ ఆయుష్ కాలం ఉన్నటువంటి ఈ 70 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే 80 సంవత్సరాలు కానివ్వండి, సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ రాను ఆయుష్ కాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎవరు దీని గురించి ఆలోచించట్లేదు. ఆయుష్ కాలం ఇచ్చినటువంటి దేవుడే ఆయుష్ని ఏం చేస్తాడండి? తగ్గిపోతున్నారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. 110 సంవత్సరాలు బతికినటువంటి ఒక మహిళ, ఆవిడ చనిపోయిందని పేపర్లో చదువుతూ ఉంటాం, లేదా టీవీలో చూస్తూ ఉంటాం. 110 ఏళ్ళు బతికినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ 110 ఏళ్ళు బతికినటువంటి వారు కొంతమందే ఉన్నారు. రాను ఏమైపోతుందంటే ఆయుష్ కాలం తగ్గిపోతుంది. అంటే రాబోయే రోజులు ఇలాంటి వారు మనకు కనబడరండి. ఎలాంటి వారు? 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నవారు మనకు కనబడరు. పూర్వం ఉండేవాళ్ళు, మన తాతలు మన పితరులకి తండ్రులు వారి కాలంలో ఉండేవారు 90 ఏళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆయుష్ కాలం తగ్గిపోతున్నారు. ఇప్పుడు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి మా అమ్మ తాత అంటున్నాం. 70 సంవత్సరాల వయసు ఉన్న వారిని ఏమంటాం? తాత. 60 సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఏమంటాం? మా అమ్మ. అంటే తాతలు మామూలు మనకు కనబడతారు. మరి రాను ఆయుష్ కాలం తగ్గిపోతే ఆయుష్ కాలంలో 40 ఏళ్ళకి తాతలు అయ్యేవాళ్ళు ఉంటారండి. 30 సంవత్సరాలకి మామూలు అయ్యేవారు ఉంటారు. ఎందుకంటే ఆయుష్ కాలం దేవుడు ఏం చేస్తున్నాడు? తగ్గించేస్తున్నాడు. అంటే ఒక మనిషి దేవుడు ఆయుష్ కాలం ఇవ్వాలన్నా దేవుని చేతిలో ఉంది, అది తగ్గించాలన్నా దేవుని చేతిలో ఉంది. కానీ దీని గురించి ఎవరో ఆలోచించట్లేదు. అరే ఆయుష్ కాలం 10 ఏళ్ళకి చనిపోతున్నాడే, అరే 20 ఏళ్ళకి చనిపోతున్నాడే, 30 ఏళ్ళకి చనిపోతున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఆయుష్ కాలం చేసిందే దేవుడు అన్న సంగతి ప్రపంచ మనుషులు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఒక చెట్టును చూపించి ఈ చెట్టుని పరిశీలిస్తున్నారు. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు, దీనికి ఎంత ఆయుష్ కాలం అని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలకు వెళ్తానండి, 500 సంవత్సరాల కిందట చెట్లు కూడా ఉన్నాయండి. ఇప్పటికీ భూమి మీద 1000 సంవత్సరాలు కలిగినటువంటి మహావృక్షాలు ఉన్నాయండి. కానీ మనిషి మాత్రం లేడండి. చెట్లు అయితే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం లేడు. చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనం ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనం. మెతేషుల అందరు తీశారండి. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనం. మెతేషుల దినములన్నీ ఎన్నండి? 969 సంవత్సరములు. అప్పుడు తర్వాత ఆయన మృతి పొందేను. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడండి? 969 సంవత్సరాలు మొట్టమొదటిగా ఎక్కువ ఆయుష్ కాలం
బ్రతికినటువంటి నరుడు వ్యక్తి మెతేషుల గారు గుర్తుపెట్టుకోండి. మరి ఇలా అన్ని సంవత్సరాల ఆయుష్కాలం పొందుకున్నాడే, ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఆయన ఏం తిని ఉంటాడు? మనగలాగా ఫాస్ట్ ఫుడ్ తినే ఉంటాడండి? మనగలాగా బిర్యానీలు తిని ఉంటాడా? లేవండి. ఆ కాలంలో చక్కని దేవుడిచ్చిన పంటను తినేవారు, దేవుడిచ్చిన గొప్ప ఆహారం అండి. ఆ కాలంలో కల్తీ లేదు, మోసం లేదు, దగా లేదు. అలాంటి కాలంలో మంచి మంచి పంటలు తిని మంచి మంచి ఆహారం తీసుకొని మంచిగా ఆయుష్కాలం పొందుకున్నటువంటి వ్యక్తి మెతేషుల. మరి ఈ కాలంలో అండి అంతా పంటలో అన్ని మందులే కదండి. ఎటు చూసినా కలుషితం అయిపోయింది. ప్రకృతిని నాశనం చేసేస్తున్నారండి. ఎవరో? మనమేనండి ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు. ప్రకృతి కలుషితం అయిపోతుంది. ప్రకృతిలో పండే ఇవన్నీ మంచి పదార్థాలు కాదండి, అన్ని మందులతో తయారు చేసే పంటలండి, మందులతో తయారు చేసే జాంకాయలండి. ఒకప్పుడు జాంకాయలు ఎలా ఉండేయండి? చిన్న చిన్నగా ఉండేయండి. ఇవాళ జాంకాయ చూడండి, తాటికి అంత జాంకాయలు ఉంటున్నాయి. ఎక్కడన్నా ఉన్నాయండి తాటికి అంత జాంకాయలు? పూర్వం ఉన్నాయా? లేవండి. ఒకప్పుడు బొప్పాస్కాయలు ఎలా ఉండేయండి? చిన్న చిన్నగా రౌండ్గా ఉండేవి. మరి ఈరోజు బొప్పాస్కాయలు చూడండి, ఒక 2 మనుషులు తలకాయలు అంతా ఉంటాయండి బొప్పాస్కాయలు. చూడండి, మందులేసి ఇంజక్షన్ చేసి పంటలను పాడు చేసేస్తున్నారు. తినే తిండిలో బలం లేదు, తాగే నీటిలో బలం లేదు, పీల్చి గాలిలో మంచి లేదండి. అంత చెడే కదండి. ఇవాళ చూడండి, మినరల్ వాటర్ తాగలేని మనిషి ఉన్నాడండి? లేరండి. పూర్వం అయితే చెరువులోకి వెళ్ళిపోయి చక్కగా ఆ బావిలోకి వెళ్ళి ఏమండి ఆ యొక్క బిందుతో నీళ్లు తోడుకొని అవే కదండి తాగేది. మరి ఈ రోజులో చూడండి, అలాంటివి ఏమీ లేవండి. మినరల్ వాటర్ బాటిల్ వచ్చేసినాయి. ఎక్కడ చూసినా 10 రూపాయలకి 20 లీటర్లో క్యాన్ ఇస్తున్నారు. అంటే ఏమైపోయింది? ఇవంతా మనుషులు పాడు చేశారండి, శాస్త్రవేత్తలు పాడు చేశారు. ఇవన్నీ కలుషితం అయిపోయింది. ప్రకృతిని మొత్తం నాశనం చేశారండి. పూర్వం మరి 969 సంవత్సరాలు బతికారంటే ఇవన్నీ ఏం తినలేదండి. ఫాస్ట్ ఫుడ్లు తిని ఈరోజు చూడండి ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫాస్ట్గా తినటం, ఫాస్ట్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఇవాళ బిర్యానీ హోటల్స్ ఎక్కువైపోయినాయండి. తినే ఆహారం లేదు. భోజనం హోటల్లో దొరికే హోటల్స్ తక్కువైపోయినాయి. వైట్ రైస్ ఏమైపోయిందండి? కనపడతలేదు. ఎక్కడ చూసినా బిర్యానీలు, ఎక్కడ చూసినా కిచిడీలు, ఇవే కదండి. అంటే ఏమైపోయిందండి? రాను రాను మనిషికి ఆయుష్ కాలం తగ్గిపోయింది. ఎందుకు తగ్గించాడు? దేవుడు తగ్గించాడు. ప్రకృతిని నాశనం చేసేసారండి. చెట్లు పెంచవలసింది మనమే. ఏం చేస్తున్నారు? చెట్లు లేకుండా చేస్తున్నారు. ఏమంటే ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఆయుష్ కాలాన్ని తగ్గించాడండి. 969 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి అక్కడ, ఈరోజు బతికినటువంటి 40-50 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి ఎక్కడండి? ఏమన్నా సంబంధం ఉందండి? ఆలోచించండి. ఆనాడు మనుషులు కూడా గట్టిగా ఉండేవారండి, చాలా బలంగా ఉండేవాళ్ళు. 100 కేజీలైనా సరే, పూర్వం మన పితరులండి 100 కేజీలైనా సరే ఒక్కడే మోసుకుని వెళ్ళిపోయేవారండి. ఇలా తీసి అలా గిరాటేసేవాళ్ళు. 100 కేజీలు కూడా. ఈరోజు చూడండి 25 కేజీలు ఇద్దరు మోయాల్సి వస్తుంది. 25 కేజీలు బస్తాన్ని ఇద్దరు తీసుకొచ్చి బండి మీద పెడితేనే ఆ వ్యక్తి వెళ్తున్నాడు. అంటే చూడండి, ఎక్కడ చూసినా ఏ మనిషి చూసినా ఆయుష్ కాలం దేవుడు ఏం చేశాడు? తగ్గించేశాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఎందుకు? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని దేవుడి కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి. దేవుడి కొరకు వెతికేవారు ఎవరు లేరండి. దేవుడు నాకు ఆయుష్ కాలం ఇచ్చాడు, ఈ ఆయుష్ కాలాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఏ మనిషికి లేదండి. అందుకే దేవుడు ఆయుష్ కాలాన్ని తగ్గించేశాడండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వారించదు. ఒరే బాబు, ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు నా మాట వినట్లేదు. ఎన్నిసార్లు నేను మీకు ప్రవక్తల ద్వారా పితరుల ద్వారా మీకు నేనే దేవుడని చెప్పినా ఎవరు నా గురించి ఆలోచించట్లేదు. ప్రపంచానికి మనుషులందరికీ ఒక్కడే దేవుడండి. ఆ ఒక్క దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమే బైబిల్. ఈ బైబిల్ దగ్గర రావడానికి కూడా చాలా మంది ఇష్టపడరండి, ఆసక్తి చూపించరు.
లోకంలో ఉన్న ఇన్ని గ్రంథాలన్నీ చదువుతారు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఇచ్చినటువంటి గ్రంథాన్ని, బైబిల్ మాత్రం ఎవరు చదవరు. అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు, వీరికి ఆయుష్ కాలం ఇస్తే వీరు పాపంలో పడిపోతున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, నా మీదే తిరగబడుతున్నారు, నా గురించి ఆలోచించట్లేదు, నేను దేవుడని, నేను సర్వశక్తుడని, ఈ ఆకాశ విశాలమైన నక్షత్రాలు సృష్టించినటువంటి దేవుడు నేనే అనే సంగతి ప్రజలకి చెప్పినప్పటికీ ఎవరు మారలేదండి, ఎవరు ఆలోచించట్లేదు. నేను ఎప్పుడు ఇంకా మీతో వాదించను అన్నాడండి. ఏం చెప్తున్నాడండి? అప్పుడు యెహోవా నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరహంతకులై నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 సంవత్సరాలు పడిపోయిందండి. చూడండి, దేవుడి మాట వినేవాళ్ళు లేరు, దేవుడి గురించి ఆలోచించిన వారు లేరు. ఆలోచించండి ప్రియులారా, 969 సంవత్సరాల నుంచి మన ఆయుష్ కాలం ఎక్కడ పడిపోయిందండి? 120 సంవత్సరాలు పడిపోయిందండి. ఏమైనా సంబంధం ఉందండి అసలు? 960 సంవత్సరాలు బతికినటువంటి భక్తులు ఎక్కడ? 120 సంవత్సరాలు బతికినటువంటి ఆయుష్ కాలం ఎక్కడండి? ఆలోచించండి. వాళ్ళ 50-60 సంవత్సరాలు ఇస్తేనే మనిషిని పట్టుకోలేకపోతున్నాం. 30 సంవత్సరాలకే వాడు తుపాకీ పట్టుకుంటున్నాడు, 20 సంవత్సరాలకే ఆడికి అన్ని అలవాట్లు అబ్బుతున్నాయి, 30 సంవత్సరాలకి వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, జైల్లో ఉంటున్నారు, నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ఏ మనిషి ఆలోచించట్లేదు. దేవుడు అందుకైనా ఎల్లప్పుడూ మీతో ఇంకా వాదించను. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయుష్ కాలాన్ని తగ్గించేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 120 కూడా అండి సమాజంలో కనబడరండి, ఎక్కడో ఒకరు ఉంటారండి. అది ఈ జనరేషన్కి మనకు కనబడతారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఆయుష్ కాలం ఏమైపోద్దంటే, చెప్పానుగా, ఇప్పుడు 60 సంవత్సరాలకి తాతల్లో, 50 సంవత్సరాలకి మామూలు మనం చూస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి కొన్ని 10 ఏళ్ళ తర్వాత 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మామూలు తాతలు అయిపోతున్నారండి. ఎందుకు? దేవుడు ఆయుష్ కాలాన్ని ఏం చేస్తున్నాడు? తగ్గించేస్తున్నాడు. ఎందుకు? దేవుడు మాట ఎవరు వినేవాళ్ళు లేరండి. ప్రకృతిలో ప్రతి పండించే పంట మీకోసమే దేవుడు మన అందరికి ఇస్తే, మనుషులు ఏం చేశారే? వారి స్వార్థం కోసం, వారిని ఆశలు సంపాదించుకోవడం కోసం ప్రకృతిని మొత్తం ఏం చేశారంటే నాశనం చేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు చూడండి, తినే తిండిలో అన్ని మందుల ద్వారానే కదండి. కల్తీ, ఒక నీళ్ళలో కల్తీ, ఒక మంచి నూనెలో కల్తీ, ఒక ఆహార పదార్థంలో కల్తీ. ఒక మనం కోడి మాంసం తెచ్చుకుంటాం కదండి, కోడి మాంసం కూడా ఏమైపోయింది? ఈ రోజుల్లో కల్తీ అయిపోయిందండి. కోడిగుడ్డు తింటే చనిపోతున్నారు, కోడి మాంసం తింటే చనిపోతున్నారు. ఏమండి? పూర్వం ఇలాంటివి లేవండి, ఇలాంటి కల్తీ లేవండి. వాళ్ళు ఎక్కడ చూసినా మోసం అయిపోయిందండి. జనాలు మోసం చేసి ఏమన్నా డబ్బులు సంపాదించుకునే అధికారులు వాళ్ళు ఉన్నారండి. ఎందుకు? ఇదంతా మోసం చేసేస్తున్నారు. ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు గాలి కూడా కల్తీ అయిపోయిందండి. పొల్యూషన్ ఎక్కువైపోయింది. ప్రియమైన దేవుడి పిల్లరా, అంటే మనుషుని ఆయుష్ కాలం తగ్గిపోతుందండి. మంచి ఫుడ్ తినేవాళ్ళే, చక్కటి ఆరోగ్యం కలిగిన వారు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకు ముందు కనబడతారు. రోడ్ల మీద ఉన్న చెత్త చెదారం అన్ని తిన్నారనుకోండి, రోడ్ల మీద ఉన్నంత ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయారు అనుకోండి, ఏమైపోతారు? లాస్ట్కి ఫాస్ట్గా తినటం, ఫాస్ట్గా వెళ్ళిపోవటం. అంతే కదండి. ఫాస్ట్ ఫుడ్ అంటే అదేనండి. ఫాస్ట్గా తినటం, ఫాస్ట్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే ఆయుష్ కాలం దేవుడు తగ్గించేసాడు. మరి మంచి ఆహారం తీసుకుంటే కొంతకాలం బతుకుతారండి. ఎలా పడితే అలా తిని, ఏది పడితే అది మనం తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ కాలం బ్రతకరండి. అందుకే ఆయుష్ కాలం ఇచ్చిన దేవుడే ఏం చేశాడంటే 969 నుంచి 120కి ఇది చేశాడండి. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బతికారండి? 120 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి మోషే గారి. ప్రియమైన దేవుని పిల్లరా, మరి 120 సంవత్సరాలే అని అనుకుంటే సంబరపడమాకండి. ఇంకా ఆయుష్ కాలం దేవుడు ఏం చేశాడు? ఇంకా తగ్గించేసాడండి. మోషే కీర్తన గ్రంథం 90:10 మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు ఉన్నారండి. ఈ 70 సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారా సమాజంలో?
ఉన్నారండి, చాలా మంది కనబడతారు మనకు చుట్టూ. మన చుట్టూ, మన ఫ్యామిలీలో, మన బంధువులు, మన స్నేహితులలో 70 సంవత్సరాలు వయసు పడిపోయిన వారు మనకి చాలా మంది కనబడతారు. చాలా మంది అనుకుంటారు ఇంకా వయసు అయిపోతుంది, వయసు ఉందలే, ఈ చుట్టూ సమాజం చూసి, ఈ రంగుల ప్రపంచాన్ని చూసి, ఈ విల్లాస్ చూసి, ఈ పొలాన్ని చూసి ఇంకా వయసు అయిపోతుంది, వయసు అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ అవన్నీ చూసిన వయసు అయిపోవటానికి దేవుడు మన ఒంట్లోనే పెట్టాడండి. ఏంటిదది? మన ఆయుష్ కాలం పెరిగిపోవటానికి మనలోనే పెట్టాడండి దేవుడు. అది ఏంటో తెలుసా ఏమండి? నీ నల్లని వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయి. అంటే నువ్వేమైపోతున్నావు? ఆయుష్ కాలం తగ్గిపోతున్నాయి. నల్లని వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయి అంటే నీ వయసుని గుర్తు చేస్తున్నాయి. నీ ఆయుష్ కాలం అయిపోతుంది, నువ్వు ఇంకా పెట్టి చదివేసుకోవటమే అని దేవుడు నీకేం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం ఊర్లు వెళ్తాం కదండి, ఊరు వెళ్ళేటప్పుడు సూట్ కేసులు పట్టుకెళ్తాం, లగేజీలు పట్టుకెళ్తాం. ఎందుకు? దాంట్లో బట్టలు ఉంటాయి, దాంట్లో విలువైన వస్తువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పట్టుకెళ్తాం. అలాగే దేవుడు నీ ఒంటిలోనే నీకు కనబడేటట్టుగా నీకేం పెట్టాడు? నల్లని తల వెంట్రుకలలో ఆయుష్ పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ నల్ల వెంట్రుకలు ఏమైపోతున్నాయి? తెల్లని వెంట్రుకలు అయిపోతున్నాయి. తెల్లని వెంట్రుకలు అయిపోతాయి అంటే ఏంటి దానికి అర్థం? నీ ఆయుష్ కాలం అయిపోయింది. నువ్వు ఊర్లకి వెళ్ళి, ఫంక్షన్కి వెళ్ళి లగేజీ ఎలాగైతే చదువుకుంటావో అలాగునే మరి దేవుడు నువ్వు ఒక సూట్ కేసు, ఏ సూట్ కేసు అది? పెట్టండి, బాక్సులు పెడతారు కదండి. చనిపోగానే ఎక్కడ పెడతారు? బాక్సులు పెట్టారు. ఆ బాక్సులో వెళ్ళటానికి సిద్ధంగా ఉండని నీకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటిది? నీ తల వెంట్రుకలు నీకు జ్ఞాపకం చేస్తున్నాయి. సంగతి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మన ఆయుష్కాలం ఎంత పడిపోయిందండి? 70 సంవత్సరాలు. 969 సంవత్సరాలు బతికిన వ్యక్తి మనకు కనబడ్డాడు మెతూషెల గారు. అక్కడ నుంచి 120 సంవత్సరాలకు దేవుడు ఆయుష్కాలం తగ్గించాడు. అక్కడ ఊరుకున్నాడా? మరి అదైనా బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ కూడా కాదండి, ఇంకా దేవుడు ఆయుష్కాలం ఎలా తగ్గించాడంటే 70 సంవత్సరాలు. చదవండి. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయడలా 80 సంవత్సరములు. అధిక బలం అంటే ఏంటండి? మనం పూర్వం తినే తిండి తింటేనే ఎక్కువ కాలం బ్రతుకుతామండి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నైపుణ్యమైన వాటర్ తీసుకోవాలి, మంచి కూరగాయలు తీసుకోవాలి. అంటే ఏవి పడతాయి తినకూడదండి. అధిక బలమైన 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చూడండి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయండి ఈ రోజుల్లో. ప్రతి సందుకి ఏముంటాయండి? హాస్పిటల్ ఉన్నాయండి. చిల్లర కొట్టుల్లాగా హాస్పిటల్ ఎక్కువైపోయినాయండి. ఎందుకు? ఆయుష్ కాలం దేవుడు ఏం చేశాడంటే తగ్గించేశాడు. అయినను ఆయాసమే దుఃఖమే. ప్రతి మనిషికి ఆయుషం ఉందా లేదండి? ఉందండి. ఒకప్పుడు 20-30 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, ఒకప్పుడు 50 కిలోమీటర్లు నడిచేవారు. ఇవాళ 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ నడవలేకపోతున్నారు. ఎందుకంటే మనకి అన్ని బళ్ళు వచ్చేసినాయండి. మోటార్ సైకిల్ లేనిది కాలు కింద పెట్టరండి. నడక చాలా మంచిదండి. నడక చాలా మంచిదండి. కానీ ఈరోజు మంచివారు మనం కావాలనుకుంటున్నాం, కానీ చెడ్డవారు కూడా వాకింగ్లు చేస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు? మంచివారు 10 కాలాలు ఉండేవారు వాకింగ్ చేయాలి, కానీ చెడ్డవారు, దేనికి పనికిరాని వారు, దుర్మార్గులు, హంతకులు, నేరస్తులు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? జిమ్ములకి వెళ్తున్నారండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాకింగ్లు చేస్తున్నారు. ఆలోచించండి. అంటే దేవుడు మంచివారిని కోరుకున్నాడు. మంచివారు 10 కాలాలు చల్లగా ఉండాలి మనం అనుకుంటాం కదండి. ఆలోచించిన ప్రియమైన దేవుడి ప్రకారం అంటే ఆయాసమే దుఃఖమే. ప్రతి మనిషికి ఏముంటుందండి? ఆయాసం ఉంటుందండి. 60 దాటిన వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మంచం దగ్గరికి వెళ్ళండి, సూట్ కేసులాగా చిన్న బాక్సుల్లో మందుల బాక్సులు ఉంటాయండి. అవునండి, చిన్న బాక్సులు, మందుల బాక్సులు. ఎందుకు? పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్, రాత్రికి పడుకున్నప్పుడు ఒక టాబ్లెట్. ఈ టాబ్లెట్ లేకపోతే మనిషి బతకడండి. చిన్న బాక్సులు పెట్టుకొని తలకాడ పెట్టుకుంటారు. 70 సంవత్సరాలు దాటిన వారి ఇంటికి వెళ్ళండి, వారి తల వెనకమాల ఉండేవి మందుల బాక్సులు కనబడతాయి. అంటే మన ఆయుష్కాలం తగ్గిపోయిందండి. అయినా సరే ఆయాసము దుఃఖమే ప్రియులారా. ఎన్ని హాస్పిటల్లో ఉన్నాయండి. గుండెకి ఒక హాస్పిటల్, లివర్కి ఒక హాస్పిటల్, ఆయాసానికి హాస్పిటల్. వీళ్ళ హాస్పిటల్ పెరిగిపోతున్నాయి అని చూస్తున్నారు, కానీ ఈ ఆయుష్ను తగ్గించినటువంటి దేవుని మాత్రం ఎతకట్లేదండి. ఏ హాస్పిటల్ బాగుంటుందని ఆలోచించి వెళ్తున్నారు, కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని తగ్గించేది ఎవరో? ఈ ఆయుష్ కాలం ఇచ్చేది ఎవరో? ఈ ఆయుష్ కాలం తగ్గిస్తుంది ఎవరో?
ఈ మరణం తర్వాత మరో అద్భుతమైన లోకం ఉండటానికి కారణమైన దేవుడు ఎవరన్న సంగతి ఈరోజు ప్రపంచ మనుషులు గుర్తుంచుకోలేకపోతున్నారు, ఆలోచించట్లేదండి, తెలుసుకోలేకపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతీదీ ఆలోచిస్తున్నారు. ఏ హోటల్ బాగుంటుందో ఆలోచిస్తున్నారు, ఏ హాస్పిటల్ బాగుంటుందో ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఆయుష్కాలం తగ్గిస్తున్నారంటే అసలు దేవుడి గురించి ఆలోచిస్తున్నారండి? దేవుడు చెప్పే మాటలు ఎక్కడ ప్రకటించబడుతున్నాయి? రీసెర్చ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. బైబిల్ మీద రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ చేయాలి అంటే తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకుంటేనే దేవుడు ఎవరు తెలుస్తాడు. ఈ ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు తెలిసిద్ది. ఈ మెతేషులు అన్న వ్యక్తి ఎవరు తెలిసిద్ది. చనిపోయిన తర్వాత మరో లోకం ఉన్న సంగతి తెలిసిద్ది. ఇవన్నీ మనం ఏం చేయాలండి? ఒక రీసెర్చ్ చేయాలి. అంటే దేవుని రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకొని చదవాలి. చదివితే నీకు అనేకమైన వాస్తవాలు తెలుస్తాయండి. అప్పుడప్పుడు మరి శాస్త్రవేత్తలు తవ్వకాలలో 8 అడుగులు మనుషులు ఎముకలు దొరుకుతాయి అని పేపర్లో టీవీలో వేస్తారు. నిజమే ప్రియులారా, ఒకప్పుడు చాలా బలంగా ఎత్తుగా ఉండేవారండి మనుషులు. 7 అడుగులు 8 అడుగులు ఉండే మనుషులు ఉన్నారండి. వారి అప్పుడు తవ్వకాలలో శాస్త్రవేత్తలు దొరుకుతాయి అవి ఎముకలు. అవి మ్యూజియంలో పెడతారు. అంటే పూర్వం అంత హైట్ ఉండేవారు, పూర్వం అంత బలంగా ఉండేవారు, పూర్వం అన్ని సంవత్సరాలు బతికినటువంటి భక్తులు ఉన్నారు, మనకి కనబడతారు. కానీ ఆయుష్కాలం దేవుడు ఏం చేశాడండి? 969 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు పడేశాడు. మరి ఆ 120 సంవత్సరాలు బతికిన వారు ఉన్నారా? లేదండి. కీర్తనలో దావీదు గారు రాసిన కీర్తనలో మోషే గారు రాసిన ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి 60 లేక 70 సంవత్సరాలు. చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చూడండి, 60 సంవత్సరాలు దాటిన వారు ఏ పెళ్లికి వెళ్ళరండి. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమి వెళ్ళరు పెళ్లికి, ఎక్కడ ఫంక్షన్కి చాలా మంది వెళ్ళరండి. పూర్వం తినే తిండి బలంగా ఉండేవారు వెళ్తారు, కానీ ఈ కాలంలో తినే తిండికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకు? ఆ మెట్లు ఎక్కలేమంటారు. ఏమంటారండి? ఆ మెట్లు ఎక్కలేములే, మేము దిగలేములే, ఎక్కలేములే, మేము నడవలేములే, మేము కూర్చోలేములే అని చెప్పి అంటారు. ఎందుకు? అయిపోయిందండి. ఆయాసము దుఃఖమే ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా ఆయాసము దుఃఖనప్పుడు ఈ చుట్టూ మన ఇంట్లో ఎక్కువ ఉండాల్సిన మందులేనండి. మందుల మీద ఆధారపడతామండి. ఈరోజు ప్రతి మనిషి దేని మీద ఆధారపడతారు? మందుల మీదే. ఎందుకంటే ఆహారంలో బలం లేదు, ఆహారంలో క్వాలిటీ లేదు, తినే ఆహారంలో కల్తీ కదండి, తాగే నీరులో కల్తీయే, మనం వాడే ప్రతిదీ కల్తీ అండి. కానీ మనుషులు తెలుసుకోవాల్సింది ఒకే ఒకటి, పరలోకం అండి. చావులేని లోకం ఏదండి? పరలోకం అండి. చావులేని లోకం పరలోకం. నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న చనిపోతావు, నువ్వు అమెరికాలో ఉన్న చనిపోతావు, ఇండియాలో ఉన్న చనిపోతావు. నీ ఆయుష్కాలం ఇంతే. నువ్వు ఏ దేశంలో ఉన్నా నీ ఆయుష్కాలము పెరగదండి. నీ ఆయుష్కాలం దేవుడు తగ్గించింది శాస్త్రవేత్తలు కాదండి, తగ్గించింది ఏమంటే మన తల్లిదండ్రులు కాదు, పితరులు కాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించేశాడు. గుర్తుపెట్టుకుని ప్రేమ దేవుని పిల్లరా. చదవండి. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. చూడండి, అంటే 60-70 సంవత్సరాలకు వచ్చేసిందండి. పోనీ ఇంతటితో ఏమన్నా ఆగిపోద్దా? ఇంతటితో దేవుడు ఏమన్నా ఇంతటితో స్టాప్ చేశాడు అనుకుంటే లేదు ప్రియమైన దేవుని పిల్లరా. మరి ఇంకో అద్భుతమైన వచనం ఉందండి. ఆ వచనం చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఆహా, నిజమే కదా, ఆయుష్ కాలం ఇచ్చింది దేవుడే, ఆయుష్ను తగ్గిస్తుంది దేవుడే. ప్రతి మనిషిని ఆయుష్ కాలం పెంచాలన్నా తగ్గించాలన్నది దేవుని చేతిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఏమండి, ఇంతే వయసు ఉందంటే నీకు ఇంతే పని ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకాలం బ్రతికారని చెప్పి అనుకుంటామా మనం? ఇంతకాలమో బ్రతికారు ఇతను అని అంటే అంతే దేవుడు ఆయుష్నిచ్చాడు. నీకు ఎక్కువ కాలం ఆయుష్ ఇచ్చాడంటే దేవుని పని ఎక్కువగా చేయాలని నీకు దేవుడు ఆయుష్నిచ్చాడు సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సంవత్సరాలు బతికిన వారు ఏదో గొప్పవారు అనుకోమాకండి. వారు దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడండి. తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఏమండి, ఎవరెవరని ఆయుష్ కాలం ఇచ్చేది దేవుడు అండి. ఆయుష్ కాల రహస్యం చెప్పిందండి దేవుడు, బైబుల్ అండి. బైబుల్ ఆయుష్ కాల రహస్యాలని చెప్పినటువంటి గ్రంథం ఏదైనా ఉంటే భూమి మీద అది ఒక బైబిల్ మాత్రమే ప్రియమైన దేవుని పిల్లరా.
మరి ఇప్పటి వరకు మనం 60-70 సంవత్సరాలు చూసాము. మరి 120 సంవత్సరాలు బతికిన సందర్భం చూసాము. 969 సంవత్సరాలు బతికినటువంటి భక్తుడు ఏమంటే మెతుషెల గారిని చూసాము. ఇప్పుడు అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచ్చినామండి. దానిపైన చదవండి. ఆ 4వ అధ్యాయం 13-14 వచ్చినామండి. నేడైనను రేపైనను ఒకోనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక్క సంవత్సరం నువ్వు ఏ దేశం వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా నీ ఆయుష్య కాలము పెరగదండి. నేను చెప్పాకండి, చావు లేని పట్టణం అది పరలోకం. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఎక్కడ ఉన్నా చనిపోతావు, ఏ దేశంలో ఉన్నా నువ్వు చనిపోతావు. కానీ చనిపోయే ముందు, నీ ఆయుష్య కాలము ముగిసే ముందు, నిన్ను బాక్స్లో పెట్టక ముందు నువ్వు తెలుసుకోవాల్సింది అక్షర సత్యం ఏంటంటే, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు ఆలోచించాలి, దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడి పిల్లరా, అప్పుడప్పుడు చూస్తామండి, చూడండి 6 ప్యాక్, 5 ప్యాక్, 4 ప్యాక్ అంటారు కదండి. ఏం ప్యాక్లండి? 6 ప్యాక్ అంటారు. అంటే ఏంటండి 6 ప్యాక్ అంటే ఏంటి? మరి అతను మైకిల్ జాక్సన్, అతను దానికి ముందు ఇంకొక అతను బ్రూస్లీ, మరి అతను ఎలా ఉండేవాడండి? 6 ప్యాక్ ఉండేది. 6 ప్యాక్ అంటే ఏంటి అంటే పట్ట లోపలికి వెళ్ళిపోయి ఎముకలు కనకబడిపోయి, అంటే గుణపం కూడా గుచ్చితే అతనికి ఏం కాదు అనేవారిని 6 ప్యాక్ అంటారు. మరి ఈ 6 ప్యాక్ తర్వాత దేవుడు ఒక ప్యాక్ చెప్పాడండి. అదేం ప్యాక్ తెలుసా? 7 ప్యాక్. ఏం ప్యాక్ అండి అది? 7 ప్యాక్. 6 ప్యాక్ చూసాం కానీ 7 ప్యాక్ అంటే లాస్ట్ ఏముండదండి, నిన్ను ప్యాక్ చేసేస్తారు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ప్యాక్ చేసి ఆ ప్యాక్ కవర్ వేసేసి ఆ కవర్ను, ఆ ప్యాక్ని దేంట్లో పెడతారు? పెట్టెలో పెడతారు. పెట్టెలో పెట్టి ఆ బాక్స్ని ఏం చేస్తారు? క్రైస్తవులు అయితే మట్టిలో పెట్టేస్తారు. దాన్ని ఏమంటారంటే 7 ప్యాక్. నువ్వు 6 ప్యాక్ నువ్వు చూసుకుని మురిసిపోతున్నావు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే 7 ప్యాక్ సంగతి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఎవరైనా సరే చనిపోవాల్సిందే కదండి. ఎవరు శాశ్వతం కాదండి భూమి మీద, అందరూ చనిపోవాల్సిందే. చనిపోయే ముందు దేవుని తెలుసుకోవాలి. చనిపోయే ముందు రక్షకుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నిత్య జీవానికి మార్గం అన్న సంగతి, సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకొని చచ్చిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి మరి యాకోబు రాసిన పత్రికకి వచ్చి దేవుడు ఎంత చెప్తున్నాడు. 14 వచ్చిన చదవండి. 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదింపు రండని చెప్పుకోను వారులారా. ఈ భారతదేశంలో ఏ సంపాదించలేకపోతున్నాము, ఇండియాలో ఎక్కడ సంపాదించలేకపోతున్నాం. చాలా మంది ఎక్కడికి వెళ్తారండి? కువైట్ వెళ్తారు, సింగపూర్ వెళ్తారు, మలేషియా వెళ్తారు, థాయిలాండ్ వెళ్తారు. అక్కడే వ్యాపారాలు చేయాలనుకుంటారు, అక్కడేమో ఏదో డబ్బు సంపాదించాలనుకుంటారు, అక్కడ ఎన్నో బిజినెస్ చేయాలనుకుంటారు. మంచిదే, చేసుకోవాలి, ఎందుకంటే మన పోషణం చేసుకోవాలి. కానీ అందరికి ఆయుష్ కాలం దేవుడు ఒకటే ఇచ్చాడండి. అది ఎవరో ఆయుష్ కాలం వారి దేవుడి చేతిలో ఉంది, మన చేతిలో లేదండి. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, మీరు ఎప్పుడు చనిపోతారో మీకు తెలియదు. మనం చనిపోవాలన్నా దేవుడి చేతిలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని చేతిలో ఉన్నది. మీరు ఏ దేశం వెళ్ళా చనిపోతారు. నువ్వు ఇండియాలో ఉన్న చనిపోతావు, అమెరికాలో ఉన్న చనిపోతావు, ఇంగ్లాండ్లో ఉన్న చనిపోతావు, ఆస్ట్రేలియాలో ఉన్న చనిపోతావు. చావు ప్రతి మనిషికి వస్తుంది. చనిపోయే లోపు నీ ఆయుష్ కాలం ఇచ్చినటువంటి దేవుడు గురించి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, 14 వచ్చి చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలిసిద్దండి? మరో గంటలో ఏం జరిగిందో తెలిసిద్దండి? తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు. మీ జీవము ఈ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నారు అంటున్నాడండి భక్తుడు. ఆవిరి వంటది అంటున్నాడండి దేవుడు. ఆవిరి ఏమండి, మరి 969 నుంచి 120 సంవత్సరాలు పడిపోయింది. 120 సంవత్సరాల ఆయుష్ కాలం 60 లేక 70 సంవత్సరాలు పడిపోయింది. ఈ 60-70 సంవత్సరాలు అని అనుకుంటే కాదండి. మళ్ళీ యాకోబు పత్రిక వచ్చేసరికి కొంతసేపే కనబడతారండి. ఏమంటే పుట్టినటువంటి పిల్లలు చనిపోవట్లేదా? ఆలోచించండి. అప్పుడే పుట్టారు, అప్పుడే చనిపోతున్నారండి. 5 ఏళ్ళ పిల్లడు చనిపోవట్లేదా? 10 ఏళ్ళ పిల్లడు చనిపోవట్లేదా? 15 ఏళ్ళ పిల్లడు చనిపోవట్లేదా? 20 సంవత్సరాల పిల్లడు చనిపోవట్లేదా? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఏ సంవత్సరాలు చనిపోవట్లేదా? చెప్పండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి మనిషి ప్రతి వయసులో ఒక వయసులో చనిపోతాడండి. రేపు ఏం సంభవించిందో మాకు తెలియదండి. అదే ఈ రోజే కదా కోటేశ్వరరావు గారు కనబడ్డారు. అదే సాయంత్రంలో ఫ్లెక్సీలో కనబడుతున్నాడంటే, అరే నిన్న నాతో పాటు ట్రైన్లో ప్రయాణించాడు కదా అని అనుకుంటాం. నిన్న కదా ఫంక్షన్లో కనబడ్డాడు అనుకుంటాం. నిన్నే కదా మేము కలిసి ప్రయాణం చేసాం అనుకుంటాం. కానీ ఏమైపోయిందంటే రేపేం సంభవించునో మీకు తెలియదు అంటున్నాడండి దేవుడు. మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నారు. ఈ రోజు కనబడిన మనిషి ఇక మరో గంటకి
కనిపించట్లేదండి. ఆవిరి వంటిది అన్నాడండి. ఆవిరి ఆవిరి తెలుసు కదండి, ఇంట్లో అన్నం పెడతారు కదండి, అన్నం పెట్టినప్పుడు పొంగు వచ్చింది, మూత పైకి పైకి కొట్టుకుంటది, వెంటనే ఆ మూత తీయగానే ఏం కనబడిద్ది? ఆవిరి కనబడిద్దండి. ఆవిరి ఎంతసేపు కనబడిద్ది? అంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. అలా పోల్చాడండి దేవుడు మన ఆయుష్ కాలాన్ని. ఆవిరి వంటిది అన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మన ఆయుష్ కాలాన్ని దేవుడు తగ్గించేసాడండి. ఎందుకు? మనం చేసుకున్న నేరాలు, మనం చేసుకున్న పాపాలు, మనం చేస్తున్న ఏమండి ఈ ప్రకృతులను నాశనం చేస్తున్న ప్రతి ఒక్కరూ మరి ఎక్కువ కాలం ఇస్తే వీడు దేవుడి వైపు తిరగబడతారు. ఇవాళకి దేవుడు లేడు, ఎవ్వరు లేరు అనేవారు చాలా మంది ఉన్నారండి. ఉన్నారా లేరా? వాళ్ళు ఏమంటారు? నాస్తికులు అంటారండి. ఏమంటారు? వాళ్ళు అసలు దేవుడే నమ్మరు. నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఎంత అంటే 40-50 సంవత్సరాలు ఆయుష్ కాలానికి నువ్వు దేవుడు లేడని చెప్తున్నావంటే నువ్వు అసలు ఏమనాలి? వారిని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇచ్చిన ఆయుష్ కాలం చాలా చిన్నదండి, చాలా చిన్నది. అల్పం అంటే ఏంటిది? చిన్నది. ఈ చిన్నది కొద్ది ఆయుష్ కాలమేనండి. అర్థమేనండి? చిన్న ఆయుష్ కాలం. ఈ 50 సంవత్సరాలు వారి మాటలు ఏమంటున్నాయంటే దేవుడు లేడు, ఏమి లేదు. దేవుడు లేకుండా సూర్యుడు ఎలా వస్తున్నాడయ్యా? దేవుడు లేకుండా చంద్రుడు ఎలా వస్తున్నాడు? దేవుడు లేకుండా ఈ భూమి ఎలా తిరుగుతుంది? దేవుడు లేకపోతే నక్షత్రాలు ఎలా వస్తున్నాయి? దేవుడు లేకపోతే చీకటి ఎలా వస్తుంది? పగలు ఎలా వస్తుంది? ఈ వర్షం ఎలా వస్తుంది? ఎవరిని చెప్పగలుగుతాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మూర్ఖులారా అన్నాడు దేవుడు. దేవుడు నమ్మరండి వాళ్ళు. ఈ చిన్న జీవితం 50 సంవత్సరాలు ఇస్తేనే దేవుడు నమ్మట్లేదండి ఎవరు. ఇంకా దేవుడు ఎందుకంటే ఆయుష్కాలం ఇవ్వాలి? ఆలోచించండి. ఈ 30 సంవత్సరాలు మనుషుల్నే పట్టుకోలేకపోతున్నాం. ఈ బ్యాచ్ని ఈ ఉంటారు కదండి చదువుకునేవారు కొంతమంది, దాంట్లో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. చెడ్డవారు 20 సంవత్సరాలకి వాళ్ళు బ్లడ్ బ్యాచ్లు తయారైపోతున్నారు. 22 సంవత్సరాలకి మందు తాగేస్తున్నారు, స్టేషన్లోకి వెళ్తున్నారు, గొడవల్లో. ఎందుకంటే చిన్న చిన్న జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒకసారి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతానో ఆలోచిస్తున్నారండి. ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని పిల్ల. ఆలోచించండి. మన ఆయుష్కాలం అయిపోయిందండి, తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయిందండి. అల్పము అంటే కొద్దిగే. ఆవిరి అన్నాడండి. మన ఆయుష్కాలం దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? ఆవిరి వంటి వారలారా మీరు అన్నాడు. ఆవిరి ఇప్పటికైనా నేర్చుకోవాలండి. ఈ ఆవిరి కనబడుతుంది, కాసేపటికి కనబడదు, మాయమైపోద్ది. వర్షం పడేటప్పుడు నీటి పొడకలు ఏర్పడతాయి. మన ఇంటి ముందు వర్షం పడినప్పుడు నీళ్లు ఆ చుక్కలు పడినప్పుడు ఏం కనబడతాయండి? బుడగలు కనబడతాయి. ఆ బుడగలు మరల కనబడితే తర్వాత ఒక్క క్షణంలో ఏమైపోతాయి? మాయమైపోతాయి. అలాగే మనిషి జీవితం కూడా, మనిషిని ఆయుష్ ఇచ్చిన దేవుడు కూడా నీ జీవితము తీసుకోవాలంటే దేవుడి చేతిలో ఉంది. నీ ఆయుష్ కాలం దేవుడి చేతిలో ఉంది. నువ్వు మాయమైపోతున్నావు అంటే దేవుడు ముందే చెప్పాడు. యాకోబు పత్రిక వచ్చేసరికి నీ ఆయుష్ కాలము ఆవిరి వంటిది అన్నాడు. నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు అన్నాడండి దేవుడు. అందుకే దేవుడు ఏం చెప్పాడండి? నువ్వు ఆవిరైపోక ముందు, నువ్వు ఆ బాక్స్లో పెట్టక ముందు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని గురించి తెలుసుకుని చచ్చిపోవాలండి. దేవుని గురించి ఆలోచించి చచ్చిపోవాలండి. దేవుడున్న ఆ లోకానికి వెళ్ళిపోవాలండి. యేసుక్రీస్తు వారు మంచి మాట చెప్పారండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన ఒక మాట ఉంటుందండి. చదవండి. ఎన్నో వచ్చిన ఉండదు? 14:3 వచ్చిన. యోహాను సువార్త 14వ అధ్యాయం 3 వచ్చిన చివరిగా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి పరచని ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఇదే 2వ రాకడలో యేసుక్రీస్తు వారు మన కొరకు వస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మనం ఉండబో లోకం కొరకు ఎదురు చూడాలండి. అక్కడ చావు లేదండి. శరీరానికి చావు ఉంది, ఆత్మలుగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఏం లేదండి? చావు లేదండి. యుగ యుగాలు మన తండ్రిని అలా చూసుకుంటూ ఉండిపోవటమేనండి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, ఏముండదండి. యుగ యుగాలు మన తండ్రి దగ్గర ఉండే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడండి. అందుకే చనిపోక ముందు నువ్వు తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే ఆయుష్ కాలం ఇచ్చింది దేవుడు, ఆయుష్ను తగ్గిస్తుంది దేవుడు. ఈ తగ్గిస్తున్న ఆయుష్ కాలంలో నువ్వు చేయాల్సిన పని చాలా ఉందండి. అది దేవుడి కొరకు ఖర్చు పెట్టాలి, దేవుడి కొరకు ఆలోచించాలి, దేవుడు నా మహాలోకానికి వెళ్ళాలని కన్నతండ్రి అనే దేవుడు ఎన్నో మాటలను మనకి నేర్పిస్తున్నాడు. కనుక ఆలోచించండి. ఆయుష్ కాలము ఆవిరైపోతుంది. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్నతండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవ. నిజమే తండ్రి, ఆయుష్ కాలము ఆవిరైపోతుంది తండ్రి.
పూర్వం తండ్రి నాయన పితరులు ప్రవక్తలు 930 సంవత్సరాలు బతికినటువంటి భక్తుడు ఆదాము, 969 సంవత్సరాలు బతికినటువంటి నాయన భక్తుడు నాయన మెతేశ్వర గారికి చూసాం. తర్వాత కాలంకి వచ్చేసరికి 120 సంవత్సరాలు తండ్రి ఆయుష్య కాలం తగ్గించారు. అంతేకాదు తండ్రి దావీదు గారి కాలంకి వచ్చేసరికి తండ్రి ఆయుష్య కాలం 60-70 అన్నారు తండ్రి. యాకోబు రాసిన పత్రిక వచ్చేసరికి తండ్రి ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోతున్నారన్న మాటలు తండ్రి ఎంతో వాస్తవం తండ్రి. నాయన ఈ ఆయురైపోతున్న ఈ కాలంలో తండ్రి మేము తెలుసుకోవాల్సింది తండ్రి, నిజ దేవుడిని మీరే తండ్రి, మీ తప్ప ఈ ప్రపంచానికి దేవుడు ఎవ్వరు లేదండి అని సత్యాన్ని మేము తెలుసుకొని భూమి మీద తండ్రి మీ కొరకు నమ్మకంగా బ్రతికి మీరున్న ఆ మహాలోకాన్ని చేరొచ్చే భాగ్యాన్ని కూడా వచ్చిన మా అందరికీ దయచేయమని చెప్పిన ప్రతి మాటను తండ్రి విని విడిచిపెట్టకుండా మా హృదయాలను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటానికి సాయం చేయమని మా ప్రభువు తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.